స్టేజ్ మీద ఉన్న మరి బిషప్ అయ్య గారికి, వైస్ బిషప్ అయ్య గారికి, మరి రవికుమార్ గారికి అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వేణుకుమార్ అయ్య గారు చెప్పారు కదా, అప్పుడు ఎవరైతే ప్రారంభించారో, ఎవరైతే ఈ సంఘ స్థాపకులో వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత కార్యక్రమం మనం జరిపించుకుంటున్నామంటే, ఇంత మందిరం కట్టుకున్నామంటే, ఇంత సంఘం నడుస్తుంది అంటే, ఇక్కడున్న అందరూ కూడా ఈ మందిరాలు కట్టడంలో ప్రతి ఒక్కరు సహాయం చేసిన వాళ్ళే. చిన్న చిన్న చేతులతో, పెద్ద పెద్ద చేతులతోనైనా సరే అందరూ కూడా చిన్న ఇటుకలు మోసి అందరూ 2 చర్చిల్లో కూడా అందరూ పరిచయం చేశారు. ఎవ్వరూ చేయలేదని చెప్పట్లేదు, అందరూ చేశారు. మరి ఫైనాన్షియల్గా చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అన్ని విధాలా సహాయం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఈ సంఘంలో. అయితే ఈ సంఘం ఎవరు స్థాపించారు, ఎలా స్థాపించారు, ఎలా స్థాపింపబడింది అనేది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఈ 30 సంవత్సరాలు మనము చేసుకుంటున్న కార్యక్రమం అంతా వ్యర్థమే నా ఉద్దేశంలో. ఎందుకంటే ఈ సంఘం కోసం బయటకు వచ్చి ఈ సంఘ బిడ్డలందరి కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, తనకి ఎంత అనారోగ్యం వచ్చినా కూడా సబితి యశయ్య గారు ఈ మసీదుపేట సంఘం ఏమైపోతుందో అని చెప్పి తన కోసం చూసుకోకుండా మరి బిడ్డలతోటి కూడా ప్రమాణం చేయించుకుని ఈ మసీదుపేట సంఘం అంతా కూడా, నేను చిన్న సమస్యతో బయటకు వచ్చినప్పుడు నా వెనకాతలు వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంఘాన్ని, ఈ సంఘ బిడ్డల్ని విడిచిపెట్టకూడదని ఆయన బిడ్డలందరితో ప్రమాణం చేయించుకున్నారు. ప్రమాణం చేయించుకుని మరి మసీదుపేటని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని విడిచిపెట్టకూడదు, దీన్ని కట్టించాలని తన పెద్ద కుమార్తె అయిన లీలా మరి ఆయన సుందరమ్మ ఆంటీతోటి మరి ప్రమాణం చేయించుకున్నారు. చేయించుకుని ఈ మందిరాన్ని మరి ఎలాగైనా సరే మసీదుపేట సంఘాన్ని కట్టాలి మీరని ముందు ఆయన చెప్పారు. వారితో ప్రమాణం చేయించుకున్నారు. మరి అలా ప్రమాణం చేయించుకున్న ప్రకారమే బిడ్డలు కూడా మరి ఈ మందిర పరిచర్యలో పాలు పంపులు పంచుకోవడానికి అందరూ కూడా ముందుకు వచ్చారు. 94లో మేము యువతలకు వచ్చేసినప్పుడు ఆయన ఎవరిని రమ్మలేదండి. కానీ ఆయన వెనకాతల సిపాయిపేట నుండి, క్రిస్టియన్పేట నుండి, మసీదుపేట నుండి చాలామంది మరి బిడ్డలందరూ కూడా ఆయన వెనకాతల వచ్చేసాము. 2 ఆరాధనలు జరిగినాయి. అప్పుడు 2 ఆరాధనలు జరిగినప్పుడు ఒకటి మరి బేర్ మెమోరియల్ హాల్లోను దానమ్మ గారి కుటుంబం దగ్గర, 2 మరి మసీదుపేట అంబేద్కర్ హాల్లోను ఆరాధన జరిగేది. ఇది కేవలం విడిపోయి చర్చి జరగడం కాదు కానండి, ఇది సబితి యశయ్య గారి విజన్ అండి. మసీదుపేట ఆ లూథరన్ చర్చిని డెవలప్ చేయాలి, చర్చి ద్వారా మరి అనేకమైన మరి సువార్తను ప్రకటించబడాలి అని ఆయన కోరిక. దానికి గురించి ఆయన అక్కడొక మరి లూథరన్ స్కూల్ కట్టాలి, ఇక్కడ ఒక మిషన్ను, మనం లూథరన్ మిషన్ను ఇక్కడ స్థాపించాలి, దీని ద్వారా అనేకమైన పరిచర్య చేయాలి, ఈ సంఘం అనేక మందికి ఆశ్రయంగా ఉండాలనేది ఆయన కోరిక. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఈ తాడేపల్లిగూడెం సంఘం ద్వారా అని, మరి పెద్ద చర్చి ద్వారా అని ఆయన కోరిక ఉండేదండి. ఆ కోరిక ప్రకారమే మసీదుపేటలో మరి తేలి చిట్టిరాజు గారి గృహంలో మరి లక్షవారం ప్రార్థన ప్రారంభించాము. అలా సంవత్సరం ప్రారంభించిన తర్వాత, సంవత్సరం తర్వాత వార్షికోత్సవం చేశారు. తాడేపల్లిగూడెం సంఘంలోని ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘ బిడ్డలందరినీ కూడా మరి ఒకే స్టేజ్ మీద కూర్చోబెట్టి గొప్ప వార్షికోత్సవాన్ని జరిపించాడండి. బైబిల్ సొసైటీని ప్రారంభించి ఇక్కడ మరి అందరి దగ్గర బైబిల్ని పంచుతూ ఆయనే తన డబ్బులతోటి, తన సొంతంగా మరి ఆ బైబిల్లను తనే అందరికీ
ఫ్రీగా పంచిపెట్టారండి, తన డబ్బులు ఖర్చు పెట్టి. ఈ తాడేపల్లిగూడు సంఘానికి మంచి పేరు రావాలని చెప్పి ఆయనే మరి సొసైటీలో కానీ అన్నిట్లోనూ మరి తర్వాత చర్చిలో ఏదైనా సరే వారి బిడ్డలు కూడా మసీదుపేటకి సైకిల్ వేసుకుని తొక్కుకుంటా వచ్చి ఇక్కడ నుండి బిడ్డలను తీసుకెళ్ళి సండే స్కూల్ను యూత్ను నడిపించేవాళ్ళు. అంత మరి సేవా దృక్పథం, మరి అంత సువార్త పరిచర్య చేయాలనే ఆ కుటుంబం అంతా కూడా మరి ఎంతగానో మరి దేవుడు పరిచర్య చేశారండి. ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందింది లేకపోతే ఇన్ని మందిరం మనం కట్టుకున్నాము అని అంటే మరి ఆ కుటుంబం దీని వెనకాతల యెషయా అంకుల్ ప్రార్థన, మరి సుందరమ్మ ఆంటీ ప్రార్థన, వాళ్ళు చేసిన పరిచర్య, బిడ్డలు వారికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ సమస్తాన్ని పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మరి మాతో పాటు కమలా దావీద్ గారి కుటుంబం, నేను చెప్పాల్సింది, వాళ్ళు మాతో కలిసి మరి మసీదుపేట చర్చి కట్టినప్పుడు స్త్రీల సమాజంలో, సండే స్కూల్లో, మరి యూత్లో కూడా మా కుటుంబంతో పాటు కూడా మరి కమలా దావీద్ గారి కుటుంబం కూడా మరి ఇక్కడ పరిచర్యలో పాలు పంపులు పంచుకున్నారు. మరి మరిపూడి భాస్కరరావు గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన సహకారంతో మరి ఇక్కడ మందిరం కట్టాలి అని అనుకున్నప్పుడు మరి ఇక్కడ మరిపూడి సుబ్బారావు గారు ఉండేవారు. అప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్ళి పూర్వీకుల స్థలం ఉన్నది ఇక్కడ అడిగాము. అడిగినప్పుడు అప్పుడు మరి చిట్రాజనయ్య, మరి సోమేశ్వరరావు అన్నయ్య, మరి మరి మరిపూడి భాస్కరరావు గారు వీళ్ళందరూ వెళ్ళి ఆయన అడిగినప్పుడు ఆయన మరి ఇక్కడ పూర్వీకుల స్థలము అలా ఆయన ఒక్కలే బ్రతుకున్నారు. ఆయన ఏం చేశారు, అప్పుడు మందిరానికి స్థలం ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆయనకి కొంత అమౌంట్ ఇచ్చి, ఎంతో కాదు బహుమతిగా కొంచెమే ఇచ్చాము. ఆ చిన్న మందిరాన్ని, ట్రినిటీ చర్చిని అక్కడ మనం స్థాపించుకున్నాము. అప్పుడు స్థాపించినప్పుడు మరి దాన్ని బైఫర్కేషన్ చేయడానికి చాలాసార్లు తిరిగినప్పుడు అక్కడ జకరయ్య గారు, అప్పుడున్న ప్రెసిడెంట్ గారు దాన్ని బైఫర్కేట్ చేశారండి. బైఫర్కేట్ చేశాక మరి జయప్రకాష్ గారు అన్నారు, ఇక్కడ చిన్న మందిరం సరిపోవట్లేదు కాబట్టి పెద్ద మందిరాన్ని కట్టించాలని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే జయప్రకాష్ గారు మరి వారి బిడ్డలు వారికి ఉన్నది కాకుండా అమెరికా నుండి సహాయాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ స్థలాన్ని కొని మరి ఇక్కడ మందిరం కట్టడానికి పూనుకున్నారు. ఇక్కడున్న మసీద్పేటలోని బిడ్డలందరూ సహకరించారు, వారు కూడా ఇచ్చారనమాట. ఎంత మరి ఈ సంఘం కొరకు ఎంతో త్యాగం చేశారండి అంకులు చేసిన త్యాగానికి మనం ఏమీ ఇవ్వలేం. కానీ తను చనిపోయేటప్పుడు, కుమారి నేను వెళ్ళిపోతున్నాను, సంఘం జాగ్రత్త అని ఒక మాట చెప్పారు. వాళ్ళ బిడ్డలతో తాను ప్రమాణం చేయించుకున్నారు. ఈ మాటలు మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు జరిగే పరిచర్య, మరి ఇక్కడ తడిపిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ సహాయం చేసిన వాళ్ళు, ఇక్కడ కలపకొన్న వాళ్ళు, వీళ్ళందరూ మీకు తెలుసు. కానీ అంకులు మన కోసం ఎంతగా తను పరితపించి ఈ సంఘం ఇంత మరి అభివృద్ధి చెందడానికి కారకుడైన సబితి యెషయా గారిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మరి వేణుకుమార్ అయ్య గారు చెప్పారు, ఎవరు స్థాపకులో వాళ్ళని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలని. నిజమే, సంఘ స్థాపకుడైన సబితి యెషయా గారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ఆ బిడ్డలు, ఆ కుటుంబం కూడా ఇప్పటికీ కూడా మరి ఎంతో సహకారంగా ఉన్నారు. మరి దావీద్ అంకులు ఎంతగానో, మరి మంగం దావీద్ గారు మనకి ఎంతో పరిచర్య చేశారు. ఆయన మన మధ్యన లేరు. మరి చిట్రాజు అన్నయ్య మన మధ్యన లేరు. అన్నయ్య ఎంతో ట్రెజరర్గా ఇక్కడ ఉండేవాళ్ళు. మరి ఆంటీ, డేవిడ్ ఆంటీ మన మధ్యన లేరు. మరి ఎంతో సువార్త పరిచర్య నాతో పాటు స్త్రీల సమాజంలో ఉండడానికి ఉన్నారు. దాసర కమలమ్మ గారు వరండాలో మనం జరిపించుకున్నప్పుడు దాసర వారి కుటుంబం అంతా కూడా మనతో పాటు ఉన్నారు. తాడిపల్లి మంగమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడి మరి మొదటిగా ఈ చర్చికి మరి మైకును ఇవ్వడానికి, యాంప్లిఫైర్ని ఇవ్వడానికి ఆమె నేను ఇస్తానని ఫస్ట్ ముందుగా వచ్చి మరి ఈ మందిరానికి స్పాన్సర్ చేశారు. అప్పటికి మనం ఇంకా మందిరం కట్టుకోనే లేదు. ఆవిడ యెషయా గారితో నేను మరి స్పాన్సర్ చేస్తానని అన్నప్పుడు అంకులు, అమ్మ అయితే నేను ముందే కొనేస్తాను, నువ్వు తర్వాత ఇద్దుగాననేవాడు.
ఏమండి అందరూ కూడా ఎంతో చక్కగా తమకున్న దాంట్లో దశమ భాగాలు ఇస్తూ చిన్న చిన్న చేతులతో ఈ మందిరాన్ని కట్టుకున్నామండి అందరమును. మరి ఈ మందిరం ఇలా స్థాపింపబడ్డానికి మరి యెషయా అంకులు ఎంతగానో మరి పరితపించారండి. తన ఆరోగ్యాన్ని అంతా కోల్పోయారు. మరి అది నాకు తెలుసు. నేను చివరిలో చనిపోయేటప్పుడు నేను, దావీద్ అంకులు, మరి మరిపుడి భాస్కరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. నెలకి ఒక పాస్టర్ గారిని ఆయన డబ్బులతో తీసుకొచ్చి పాస్టర్ గారు లేనప్పుడు ఇక్కడ సంస్కారం ఇప్పించేవాళ్ళండి అంకులు. నేను ఇంకా చాలా నేను చెప్పాలి కానీ టైం అయిపోయిందని చాలా క్లుప్తంగా చెప్తున్నాను. నెలకు ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి, లోదరని పాస్టర్ గారిని, ఆయన వేరేగా సంఘాన్ని స్థాపించుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు. లోదరని సంఘం అంటే ఆయనకి చాలా అభిమానం అండి. అందుకనే ఆ సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. తర్వాత మేము అనేక మంది మరి మా సంఘంలో కలిసిపోండి, వద్దు మీరు బయటకు వచ్చేసారు కదా, మీకు కూడా చాలామంది ఉన్నారని చెప్పి లెమన్స్ ఫెలోషిప్ వాళ్ళు వచ్చారు, ఇంకా చాలామంది సంఘాల వాళ్ళు వచ్చారు. కానీ మేము లోదరన్ సంఘంలోనే ఉంటాము, మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పి అంకులు మరి ప్రెసిడెంట్ గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మరి దీన్ని బైఫర్కేషన్ చెయ్యండి మరి అని ఎంతగానో అందరినీ రిక్వెస్ట్ చేసి మరి సంఘం విడిగా ఉండిపోకూడదు, సంఘం ఎంతగానో మరి ఈ సంఘం నా వెనకతలు వచ్చారు కాబట్టి వీరి కోసం మరి ఏమైనా సరే చెయ్యాలని చెప్పి అంకులు ఎంతగానో మరి పాటుపడ్డారు. మేము దావీద్ అంకుల్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు సుందరమ్మ ఆంటీ మరి బెనర్జీ కూడా ఈ సంఘం చెదిరిపోకుండా చాలా రోజులు ఇక్కడ పరిచయం చేశారండి. మేము ఆంటీ ఇక్కడ ఎంతగానో మరి సంఘంలో అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా లీలాసుందర్ చేసినప్పుడు పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వడానికి కూడా మా చర్చిలో డబ్బులు లేనప్పుడు లీలాసుందర్ గారు ఎప్పటికప్పుడు తను దశమ భాగం కన్నా ఎక్కువ ఇస్తూ మరి పాస్టర్ గారికి జీతం ఇవ్వడానికి ఆవిడ ఎంతగానో సహాయపడ్డారు. ఆంటీ మరి కమలా డేవిడ్ ఆంటీ మేము కూడా ఒకేసారి మరి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు మరి సుందరమ్మ ఆంటీ అప్పుడు దాకా మరి అంకుల్ పోయిన వేదనలో ఉన్నప్పటికీ మరి ఆంటీ బయటకు వచ్చి మరి బెనర్జీని తీసుకుని మరి ఈ సంఘం చెదిరిపోకుండా ఎంతగానో మరి ఆంటీ సహాయం చేసిందండి. మరి ఇలాంటి మరి పరిచర్య జరిగింది. అంకుల్కి ఇంకా సంఘం ద్వారా లోదరన్ సంఘం ద్వారా ఇంకా అనేకమైన పరిచర్య చేయాలని బిషప్ అయ్య గారు చెప్పారు. అనేక సంఘాలకి మనం సహాయం చేసేవారుగా ఉండాలి, మన సంఘం ద్వారా ఇంకా అంత డెవలప్ అవ్వాలి అని చెప్పారు. అది అంకుల్ విజన్ అండి. అంకుల్ విజన్ అది. మన సంఘం ద్వారా ఇంకా చర్చి కట్టాలి, ఇంకా అనాథాశ్రమం స్థాపించాలి, మన సంఘం ద్వారా మరి స్కూళ్ళు స్థాపించాలి, మిషనరీస్ చేయడం కాదు, మనమే మిషనరీస్ లాగా ఇక్కడ చెయ్యాలనేది అంకుల్ విజన్ అండి. ఆ విజను మరి ఆ బిడ్డలకు కూడా ఉంది. ఫ్యూచర్లో తప్పకుండా దేవుడు మన సంఘం ద్వారా ఆయన చిత్తమైతే అలాంటి కార్యక్రమాలు జరగడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ 2 మాటలు ముగిస్తున్నాను. ఆయనతో పాటు పరిచర్య చేసిన మరి మరిపుడి భాస్కరరావు గారు కూడా ఈ లోకంలో లేరు. మరి ఆయన కూడా దావీద్ అంకులు ఆయన మరి వారానికి ఒకరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన మధ్యన 94 సంవత్సరాలు హెన్రీ అంకులు ఉన్నారు. ఆయన కూడా మనతో పాటు మరి ఆరాధన చేస్తూ మన పరిచర్యలో పాలు పంపులు పంచుకున్నారు. ఫస్ట్ అంకులకి తెలుగు ఆరాధన వచ్చేది కాదు, ఆయన ఒరిస్సా నుండి వచ్చేవాళ్ళు. ఆయన మరి యెషయా అంకులు చెప్పిన మాట మీద ఈ సంఘాన్ని పట్టుకుని మరి ఆరాధన నేర్చుకుని ఈ సంఘ పరిచర్యలో మరి దాసరి శాంతకుమారి గారు, కమలా దావీద్ గారు, నేను మరి హెన్రీ అంకులు ఈ నలుగురము మరి అంకులు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఈ మసీదుపేట సంఘ పరిచర్యలో మేము పాలు పంపులు పంచుకున్నామండి. దేవుడు మాకు అలాంటి ధన్యతను ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ 2 మాటలు ముగిస్తున్నాను. దేవునికి వందనాలండి. మరి చక్కని రిపోర్ట్ మనకు తెలియజేస్తున్నటువంటి శ్రీమతి తేజ కుమార్ గారికి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమం చివరి భాగానికి వస్తున్నాము. మరి సంఘము దీని యొక్క ఆవిర్భావం సద్బితి బెనర్జీ గారి దంపతులు, సద్బితి యెషయా గారి దంపతులు
మరి వారి యొక్క కుటుంబం, ఈ ఆలయము నిజంగా చూస్తుంటే వారి యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది, వారి యొక్క స్వరూపమే కనబడుతుంది. ఎస్ఐ గారు దంపతులు మరి నిజంగా వారు ఒక చక్కని చరిత్ర తీసుకుని వచ్చారు. చరిత్ర పుటల్లో రాయబడాలి అంటే అందరూ కష్టపడ్డారు. సంఘ పెద్దలంటి వారు, స్త్రీల సమాజం, ప్రతి ఒక్కరు కూడా చాలా దీని ప్రారంభకులు ఎంత ప్రయాసపడ్డారో, ఆ ప్రయాసపడినటువంటి దానికి మనం ఒక సంవత్సరము అలాగే సంఘ కాపర్లు వచ్చే వారిని బట్టి దాన్ని షైనప్ చేసుకుంటూ ఉండాలి. మరి అయ్యగారు చెప్పినటువంటి వాక్య సందేశాన్ని బట్టి చాలా చక్కని సందేశం, మనకు కావలసిన సందేశమే. నేను చాలా సంతోషించాను. నిజంగా మన సంఘానికి ఈ రోజున కావలసిన సందేశమే మరి బిషప్ అయ్యగారు అందించారని నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మరి మనకు అలాంటి వర్తమానములు చాలా అవసరము. మరి దీని ప్రారంభకులు ఈ రోజున మనం చూసినట్లయితే వారు మరి నిజంగా ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, వారు చనిపోయి ఉండి కూడా, వారి మృతులై ఉండి కూడా మనతో వారు మాట్లాడుతున్నారు. మరి సభ్యత ఎస్ఐ గారు దంపతులు మరి వారు మాట్లాడుతున్నారు. మరి అమ్మా దయచేసి అల్లరి చేయకండి అమ్మా బాబు. కనుక దేవుని యొక్క నామములో మరి వారి యొక్క పేర్లు మరి జీవగ్రంథంలో ఉన్నాయి. అలాగే మనము కూడా వారి యొక్క ఈ చరిత్రలో మనం కూడా ఒక భాగం అవ్వాలంటే మరి మనము కూడా ప్రయాసపడవలసిన వారు విన్నాము. సంఘ పెద్దలు, స్త్రీల సమాజం ప్రతి ఒక్కరు కూడా ఎంతో మరి శ్రమిస్తున్నారు. అలాగే ఈ వెస్ట్ గోదావరి సెనెట్లోనే మరి ఇది ఒక చక్కని శాంతియుతమైనటువంటి సంఘం అనే కూడా చక్కని పేరు తెచ్చుకున్నారు. కనుక దీనికి మరి అందరి యొక్క సహకారం ఉన్నది. ప్రతి ఒక్కరు ధనిక పేద వర్గముల యొక్క భేదములు లేకుండా ఉండాలి, ఈ ప్రాంతంలో సేవ జరిగించబడాలన్నటువంటిదే మరి సభ్యత ఎస్ఐ గారి యొక్క విజన్. దానిని మనము నెరవేర్చుకోవడానికి మనం చాలా ప్రయాసపడవలసిన వారమండి. ఒక మేస్త్రి ఉంటాడు, కడతా ఉంటే పైన ఇటుక